హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ సెక్షన్లో వచ్చిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అన్ని క్వశ్చన్స్ 4th క్లాస్ టు 8th క్లాస్ లోపు కవర్ చేశాడు. కాబట్టి మనం టెక్స్ట్ బుక్ ప్రూఫ్తోనే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ చదువు లెసన్లో ఇక్కడ ఇది వచ్చింది. సింహాసన ద్వాత్రింశిక ఎవరి రచన? సింహాసన ద్వాత్రింశిక ఎవరు రాశారు? కొరవి గోపరాజు. ఈ క్వశ్చన్ వచ్చిందట. నెక్స్ట్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. పల్లెటూరు పిల్లగాడ రచన ఎవరిది? సుద్దల హనుమంతు. ఈ క్వశ్చన్ వచ్చిందట. నెక్స్ట్ ఇది క్వశ్చన్ పేపర్ అండి. ఫస్ట్ క్వశ్చన్, అతడెక్కడా? అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ. ఉత్వసంధి. ఉత్తునకు అచ్చు పరమైతే సంధి, ఉత్వసంధి. చిల్వ అర్థం. చిల్వ అంటే ఏంటి? పాము, సర్పము. శబ్నం ఎవరి రచన? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను 7వ తరగతి టెక్స్ట్ బుక్ టోటల్. శబ్దం అంటే ఎవరి రచన? టి కృష్ణమూర్తి యాదవ్. ఇది అతని 2వ కవితా సంపుటి. ఫస్ట్ కవితా సంపుటి ఏంటి? తొక్కుడు బండ. ఇది చూడండి. శబ్నం తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండ. సాహిత్య క్షేత్రంలో ప్రవేశించాడు. శబ్నం వీరి 2వ కవితా సంపుటి. ఎవరిది? టి కృష్ణమూర్తి యాదవ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ తొక్కుడు బండి రావచ్చు, ఒకసారి చూసుకోండి. శబ్దం టి కృష్ణమూర్తి యాదవ్. నెక్స్ట్ యావారాలు. యావారాలు ఏంటి? అంతస్తాలు. నేను ఇది 2-3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. కచ్చడ తప్ప పరుషాలు, గజడ దెబ్బ సరళాలు. వీటి రెండింటిని అల్ప ప్రాణాలు అని కూడా అంటారు. నెక్స్ట్ న్యా, ఇని, నా, నామ వీటిని అనునాసికాలు అంటారు. యారాలావా, యారాలావను అంతస్తాలు. శేషాసాహాలను ఊష్మాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ షిఫ్ట్లో కూడా రావచ్చు. నెక్స్ట్ పంటసిరి రచయిత. పంటసిరి రచయిత ఎవరు? రావెల్ల వెంకట రామారావు. ఇది 4th క్లాస్ టెక్స్ట్ బుక్. ఇందులో నుండి ఇచ్చాడు పంటసిరి లెసన్. పంటసిరి లెసన్ యొక్క రచయిత ఎవరు? రావెల్ల వెంకట రామారావు. 4th క్లాస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఒకసారి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇక్కడ నుండి బిట్ వచ్చింది. ఇది నేను ఆల్రెడీ చదివాను, చూడండి. పంటసిరి రావెల్ల వెంకట రామారావు. దీని యొక్క ప్రక్రియ గేయం, ఇతివృత్తం, శ్రమ పట్ల గౌరవం. నెక్స్ట్ క్వశ్చన్, చీకటికి నానార్థాలు. చీకటికి నానార్థాలు. అంధకారం, దుఃఖం, రాత్రి. ఇది 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో నానార్థాల్లో ఇచ్చారు. చీకటికి నానార్థం, అంధకారం, దుఃఖం, రాత్రి. నెక్స్ట్ క్వశ్చన్, సింహాసన ద్వాత్రింశిక ఎవరి రచన? ఇంతకుముందే చూపించాను. సింహాసన ద్వాత్రింశిక చదువు లెసన్ ఫస్ట్ లెసన్ నుండి వచ్చింది. సింహాసన ద్వాత్రింశిక ఎవరు? కొరవి గోపరాజు. ఇక్కడ ఉంటే చూడండి. కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుశ్వాసంలోనిది ఈ కథ. ఫస్ట్ లెసన్ 7th క్లాస్. నెక్స్ట్ మొహ్రాలి ఇనుప స్తంభం నిర్మించింది ఎవరు? ఇది సోషల్ వస్తుంది. 2వ చంద్రగుప్తుడు. షడ్రుచులో షట్ చక్రవర్తిలో ఏదో ఇచ్చారు. షట్ అంటే ఏంటి? 6 మంది చక్రవర్తులు, 6 మంది రాజులు. ఇక్కడేమో షడ్రుచులు అంటే 6 రుచులు. సంఖ్య వస్తుంది. నెక్స్ట్ నామవాచకం కాబట్టి ద్విగు సమాసం. ఓకే, సంఖ్యను తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అవసరమని నిరూపించే రసాయనం ఏంటి? KOH, పొటాషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ తెలంగాణ తూర్పు కనుమల్లో ఉన్న జిల్లా. తెలంగాణ తూర్పు కనుమల్లో ఉన్న జిల్లా ఏంటి? జయశంకర్ భూపాలపల్లి. ప్రత్యయాలకి అందున్నన్ సప్తమి విభక్తి. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జైలు కథ సంపుటి అని అడిగారట. జైలు కథ సంపుటి ఎవరిది? పొట్లపల్లి రామారావు. జైలు లోపల కథ సంపుటి ఎవరిది? వట్టికోట అల్వారు స్వామి. చూడండి, ఇది 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చీమల బారు లెసన్. ఇందులో ఇక్కడ జైలు కథా సంపుటి. జైలు కథా సంపుటి ఎవరిది? పొట్లపల్లి రామారావు. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది రచనలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు. మహత్కాంక్ష, జీవితం అనేది ఖండికలు, పగ మున్నవు రచనలు. జైలు కథల సంపుటి చాలా ఫేమస్ అయింది కాబట్టి ఇది మళ్ళీ కూడా అడగచ్చు. 2026 జనవరిలో కూడా అడిగారు. జైలు కథల సంపుటి పొట్లపల్లి రామారావు. ఇది 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో వట్టికోట అల్వార్ స్వామి గురించి. జైలు లోపల అనే కథా సంపుటి వట్టికోట అల్వార్ స్వామి. ఈయన వట్టికోట అల్వార్ స్వామి. ఓన్లీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? జైలు లోపల అని ఒకటి ఉంటుంది, జైలు అని సపరేట్ ఉంటుంది.
చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దు. ఈయన మళ్ళీ వట్టికోట అల్వా స్వామి తెలంగాణ గుమస్తా అనే 2 పత్రికలు నడిపించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జైలు కథా సంపుటి, జైలు లోపల కథా సంపుటి. నెక్స్ట్ మ్యాథ్స్లో సహజ సంఖ్యలకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారట. 21 నుండి 29 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగారట. ఏ విధంగా చేయాలంటే, ముందు 21 నుండి 29 వరకు సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 21, 22 అలా 9 సంఖ్యలు ఉంటాయి. 9 సంఖ్యలు ఉంటాయి. వీటి సరాసరి చేయాలి. సరాసరి అంటే మొదటి సంఖ్య లాస్ట్ సంఖ్య బై 2 వేసుకోవాలి. 21, 29 బై 2 ఎంత? 50/2 అవుతుంది. 50/2 అంటే 25. 2 1 225. ఇప్పుడు సంఖ్యల మొత్తం ఎంత? 9. ఇప్పుడు టోటల్ ఏం చేయాలి? సరాసరి ఇంటూ సంఖ్యలు, మొత్తం సంఖ్యలు 9 ఇంటూ చేస్తే సహజ సంఖ్యల మొత్తం వచ్చేస్తుంది. 25 × 9 225 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అతి చిన్న ప్రధాన సంఖ్య అడిగారట. అతి చిన్న ప్రధాన సంఖ్యలు ఎక్కడ నుండి స్టార్ట్ అవుతాయి? 2 నుండి స్టార్ట్ అవుతాయి. 2, 3, 5, 7, 11. నెక్స్ట్ ఈ విధంగా కూడా అడగచ్చు. 1 నుండి 100 వరకు, 100 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని? 1 నుండి 100 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. గుర్తుంచుకోండి, 25 ఉంటాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అడిగారట. 12 గంటల సెకండ్లు ఎన్ని రోజులకు సమానం? 12 గంటల సెకండ్లు ఎన్ని రోజులకు సమానం అని. 1 గంటకి 3600 సెకండ్లు. అట్లా 12 గంటల సెకండ్లకి ఎన్ని రోజులకు సమానం అంటే 3600 × 12 చేస్తే 43200 సెకండ్లకు సమానం. ఇది అర రోజుకు సమానం అన్నట్టు. అంటే ఒక రోజుకి 24 గంటలు కదా, 12 గంటలకి అంటే అర రోజుకి సమానం. అర రోజుకి. నెక్స్ట్ మ్యాథ్స్లో రాష్ట్రం మొత్తం ఇంతకుముందు చెప్పుకున్నాం. దీర్ఘ చతురస్రం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. చతురస్రం సంబంధించి రోజులకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంటే, రోజులు, పని, ఏ అతను ఇంత పని చేస్తాడు, బి అతను ఇన్ని రోజులు చేస్తాడు అని ఇస్తారు కదా, అటువంటి క్వశ్చన్ ఇచ్చిందట. నెక్స్ట్ రాశుల మొత్తం సరాసరి ఈక్వల్ టు ఎంత? ఆ విధంగా క్వశ్చన్ వచ్చిందట. అంకగణితానికి సంబంధించి చూసుకోండి కరెక్ట్. సోషల్లో జప్తు విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? అక్బర్. సమాధి ఖండన రేఖల గురించి ఒక క్వశ్చన్ వచ్చిందట మ్యాథ్స్లో. నెక్స్ట్ నోటి ద్వారా వేసే పోలియో వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు? నోటి ద్వారా ఒకటి ఉంటుంది, ఇంజెక్షన్ ద్వారా వేసే పోలియో వ్యాక్సిన్ ఉంటుంది. నోటి ద్వారా కనుక్కున్నది ఆల్బర్ట్ సాబిన్. ఇంజెక్షన్ ద్వారా వేసింది జోనక్ సాక్. నోటి ద్వారా వేసే పోలియో వ్యాక్సిన్ కనుగొన్నది ఆల్బర్ట్ సాబిన్. ఈ క్వశ్చన్ వచ్చిందట. అది 1961లో కనుగొన్నాడు. ఇది ఈరోజు క్వశ్చన్స్. తెలుగులో అయితే 4th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు లోపు కవర్ చేశాడండి. ఇప్పుడే నేను ఎగ్జాంపుల్ కూడా చూపించాను బుక్స్ ప్రూఫ్తో సహా. నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలుగు మాత్రం 4th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు లోపు ఇచ్చారండి. కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ కండి, మంచిగా ప్రిపేర్ కండి. 4th క్లాస్ నుండి 8th క్లాస్ ప్రతి టెక్స్ట్ బుక్ ప్రిపేర్ కండి. 4th నుండి 8th వరకు మన యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. చేసుకున్నాము. తెలుగులో 4th క్లాస్ టు 8th క్లాస్ లోపలనే వచ్చాయి. టెక్స్ట్ బుక్ కంటెంట్ చదివితే సరిపోతుంది. కాబట్టి 4th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్, ప్రక్రియ, ఇతివృత్తంతో సహా ఒకసారి చదవండి. మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. సైకాలజీలో ఎటువంటి బిట్స్ వచ్చాయో చూసుకుందాము. సైకాలజీలో ఫస్ట్ రక్షక తంత్రాలకు సంబంధించి వచ్చిందట. తాదాత్మ్యం, హేతీకరణ, పరిహారం సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ వికాస నియమాలు, దూరస్థ, సమీప, శిరోపాదాభిముఖ సంబంధించి ఇచ్చారు. పావ్లోవ్ సిద్ధాంతం ఇచ్చారట, అయత్న సిద్ధ శాస్త్రం గురించి. నెక్స్ట్ పోక్సో 2012 దీనికి సంబంధించి ఇచ్చారు. నిర్లక్ష్యం చేసిన అధికారికి ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది అని ఇచ్చారు సైకాలజీలో. నెక్స్ట్ ప్రజ్ఞకు సంబంధించి బిట్ ఇచ్చారు. నెక్స్ట్ మూర్తిమత్వం సంబంధించి వచ్చింది. నెక్స్ట్ గ్రంథుల రకాలు, పారాథైరాయిడ్ గ్రంథి గురించి ఇచ్చారట. నెక్స్ట్ అవరోధం గురించి, పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, వీటికి సంబంధించి ఒక బిట్ వచ్చిందట. నెక్స్ట్ శిశు వికాస అధ్యయన పద్ధతుల నుండి బిట్ వచ్చిందట. ప్రశ్నావళి, సంఘటన రచన, వృత్తాంతర రికార్డు గురించి ఇచ్చారట. నెక్స్ట్ NCF 2005 అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ గురించి ఎవరు చెప్పారు? యశ్పాల్ కమిటీ. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. నెక్స్ట్ అభ్యాసన రకాలలో కార్యక్రమయుత, ప్రత్యక్ష అభ్యాసన రకాల గురించి ఇచ్చారట. నెక్స్ట్ అభ్యాసన లక్షణాలకు సంబంధించి ఇన్పుట్ అవుట్పుట్ ప్రక్రియకు సంబంధించి క్వశ్చన్ అడిగారట. నెక్స్ట్ గెస్టాల్ట్ వాదం అంతర్దృష్టికి సంబంధించి ఇట్లా అప్లికేషన్ బిట్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ బదలాయింపు సిద్ధాంతాలు, ఇందులో తారండైక్ సమరూప మూలకాల సిద్ధాంతం ఎవరు రచించారు? సమరూప మూలకాల సిద్ధాంతం తారండైక్. ఈ విధంగా అడిగారు. నెక్స్ట్
మంత్రణం మార్గదర్శనం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. నెక్స్ట్ సోషల్లో బ్రౌన్ గ్రానైట్ ప్రధానంగా లభించే జిల్లా. బ్రౌన్ గ్రానైట్ ప్రధానంగా లభించే తెలంగాణ జిల్లా ఏంటి? కరీంనగర్లో బావుపేటలో ఎక్కువ లభిస్తుంది. నెక్స్ట్ సైమన్ బీనే బుద్ధిమాపని పరీక్ష ఎన్ని సంవత్సరాల వయసు మేధోశక్తిని కొలవడానికి ఉపయోగిస్తారని అడిగారట. 3 నుండి 13 సంవత్సరాల వయసులోపు. నెక్స్ట్ 1754లో ఫ్రెంచ్ వారిపై యుద్ధానికి వెళ్ళిన వారు ఎవరు అని అడిగారు. ఎవరు అంటే మహమ్మద్ అలీఖాన్. 1754లో ఫ్రెంచ్ వారిపై యుద్ధానికి వెళ్ళిన వారు ఎవరు? మహమ్మద్ అలీఖాన్. నెక్స్ట్ నిర్దిష్ట వికాసాల దశల గురించి తెలుపని మనోవిజ్ఞానిక శాస్త్రవేత్త. ఈ క్వశ్చన్ అడిగారట. భారతీయ విద్య ఇంతకుముందే చెప్పిన లెర్నింగ్ వితౌట్ బర్త్డే. నెక్స్ట్ ఈ క్వశ్చన్. నెక్స్ట్ మ్యాథ్స్లో 256 కారణాంకాల లబ్ధం అడిగారట. చూసుకోండి. తెలుగు మార్నింగే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 4th క్లాస్ నుండి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి ఇచ్చాడు అని చెప్పాను కదా. సో 17 జూన్ 2026 పేపర్ 1 మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ 1 జరిగింది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో పేపర్ 2 జరిగింది. వాటికి సంబంధించి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీకు చాలా యూజ్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ 17 జూన్లో పొట్లపల్లి రామారావు గారి ఊరు అడిగారు, తాటికాయల గ్రామం. ఓకే, కానీ 16 జూన్లో అదే పొట్లపల్లి రామారావుకు సంబంధించి రచన కానిది అన్నారు. అతని రచనలు చదువుకోవాలి, అతని కవి పరిచయం మొత్తం చదివితే మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్లో కూడా క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఒకసారి వచ్చిన ప్రశ్న అదే పేపర్లో ఇంకేం బిట్స్ ఉన్నాయో చూసుకోవడం ద్వారా మీకు ఎక్కువ మార్క్స్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఒకటే టెక్స్ట్ బుక్లో ఒక కవర్ పేపర్ నుండి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఒక షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఇంకో షిఫ్ట్లో ఇంకో క్వశ్చన్ వచ్చింది అదే పేపర్ నుండి. కాబట్టి ఫస్ట్ వచ్చిన ఆ పేపర్ నుండి చదువుకుంటే సెకండ్ వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సుమతి శతక కర్త ఎవరు అంటే బద్దెన. దానికి సంబంధించి క్వశ్చన్ వచ్చిందట. బసవ పురాణ రచయిత పాల్కురికి సోమనాథుడు. సంధ్య అనే పదానికి వికృతి సంధ్య. పొట్లపల్లి రామారావు గారి ఊరు తాటికాయల గ్రామం. ఒకసారి చూడండి. పొట్లపల్లి రామారావు చీమల బారు లెసన్ పేజ్ నెంబర్ 84. పొట్లపల్లి రామారావు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు. అతని కవితా సంపుటాలు ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు అనేవి కవితా సంపుటాలు. మహత్కాంక్ష, జీవితం, పగ, మున్నగు రచనలు. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ మొన్న వచ్చింది. జైలు కథల సంపుటి అతనికి బాగా ప్రసిద్ధి చెందిన రచన. ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ పాఠ్యభాగ వివరాలు కూడా ఇంపార్టెంట్ అడుగుతున్నారు. ఈ చీమలబార్ అనే లెసన్ గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవిత సంపుట్లోనిది ఇది ఈ లెసన్, చీమలబార్ అనే లెసన్. నెక్స్ట్ క్వశ్చన్. అష్టదిగ్గజ కవులలో లేనివారు అని అడిగారట. ముందు అష్టదిగ్గజ కవులు ఎవరో మనకు తెలియాలి. అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, పింగళి సూరన, దూర్జటి, మారదయ్య గారి మల్లన్న, రాజశేఖర భూషణుడు, రామభద్రుడు, తెనాలి రామకృష్ణుడు. 8 మంది. నెక్స్ట్ హరిత్తు అంటే అర్థం సింహం. నివాసం పర్యాపదం అడిగారట. ఇల్లు, సదనం. నెక్స్ట్ నారాయణ శతకం యొక్క మకుటము ఇదేదో అడిగారట. నారాయణ మకుట ఏ శతకానికి వస్తుందని పోతనది ఏంటి? నారాయణ శతకం. నెక్స్ట్ సిపి = 20,000, ఎస్పి = 23,000. అమ్మిన వేల ప్రాఫిట్ లాభశాతం గురించి అడిగారట. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్. ఇందులో పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటి అని అడిగారు. రేడియో, టేప్ రికార్డు, మైక్రోఫోన్, లౌడ్ స్పీకర్ మొదలైనవి ఎగ్జాంపుల్ ఇచ్చి శ్రవణ బోధనోపకరణలకు ఎగ్జాంపుల్ అడిగారట. ఓఈ అంటే సంబోధన ప్రథమ విభక్తి. నెక్స్ట్ సమ్మిళిత విద్యను ఏ దశ నుండి ప్రారంభించవచ్చు? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ పూర్వ ప్రాథమిక దశ నుండి ప్రారంభించవచ్చు. ఇక్కడ పర్ఫెక్ట్ క్యూబ్ అడిగారు, స్క్వేర్ కాదు. క్యూబ్ అంటే ఏంటిది? క్యూబ్ మేబీ ఇది 12 క్యూబ్ రావచ్చు. 12 × 12 ² 144, 144 12, 2 4 8, 2 4 8, 2 1 2, 1 4 4, 1 1 1 4 4, 1 1 1, 8 12 7 1. ఇది పర్ఫెక్ట్ క్యూబ్. ఫస్ట్ వన్. నెక్స్ట్ సమాసం నిర్వచనం అడిగారట. సంధి, సమాసం వీటి నిర్వచనాలు ఇంపార్టెంట్. ఆర్టీఈకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నారు. ఎన్సీఎఫ్ 2005, ఆర్టీఈ 2009. వీటికి సంబంధించి ఖచ్చితంగా ఫుల్ డీటెయిల్ నేర్చుకోండి. ఆర్టీకి సంబంధించి నేను కూడా ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.
చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 ప్రతి టెక్స్ట్ బుక్ వెనుక ఉంటుంది. 1098 అట్ట పేపర్కి ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే అట్ట పేపర్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అట్ట పేపర్ అంటే ఇట్లా ముందు నవవసంతమ, జాబిలియా అవి పేర్లు. నెక్స్ట్ కవులు ఉంటున్నారు అట్ట బ్యాక్ సైడ్, అది కూడా ఇంపార్టెంట్. మిజోరం వెళ్ళాలంటే ఏ దిశగా ప్రయాణించాలి, ఏ దిశగా వెళ్ళాలి, తూర్పు దిశన. మానవ నాడికణం పొడవు, మానవ నాడికణం సుమారు 90 సెంటీమీటర్ల నుండి 100 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. బొగ్గు నిల్వలు ఎక్కువ ఉన్న ప్రాంతం ఎక్కడ, రామగుండం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. నెక్స్ట్ సైకాలజీలో ఖచ్చితంగా బిట్స్ వాడేటి అంటే పియాజే, కోల్బర్గ్, అభ్యాసన బదలాయింపులు, వీటి నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది. సైకాలజీ నిర్వచనాలు కూడా వస్తున్నాయి. ఎల్ఏడి ఫుల్ ఫామ్ అడిగారట, లాంగ్వేజ్ అక్విస్టిక్ డివైస్. మ్యాథ్స్లో సౌష్ఠవాలు సంబంధించి ఆరోహణ అవరోహణ క్రమం. ఆరోహణ అవరోహణ క్రమం ఈజీగా చేయాలంటే 4 ఇస్తారు. ఇలా 4 ఇచ్చి ఇందులో ఆరోహణ అవరోహణ క్రమం కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, పైన జీరోస్ పెట్టుకోవాలి. ఇలా జీరోస్ పెట్టుకొని కట్ చేయాలి. 2 1 2 5 4 1 4 6 24 4 7 28.2 ఇలా పెట్టుకొని ఇక్కడ పైన ఏది చిన్నగా ఉంటే చిన్నగా ఆరోహణ కణం, అవరోహణ అంటే పెద్ద నుండి చిన్న వరకు. ఈ విధంగా చేస్తే ఈజీగా ఉంటుంది. నేను మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ 5 1 5 8 40 7 1 7 8 56 56 అంటే 4. ఇక్కడ చూడండి, ఈ చిన్న నుండి పెద్దకు రాయొచ్చు. చిన్నది ఏంటి, ఫస్ట్ 5 అంటే 1/2. నెక్స్ట్ ఏంటిది 7.2 తర్వాత అంటే 3/4. ఆఫ్టర్ 4/5, ఆఫ్టర్ 6/7. ఇది ఆల్రెడీ చిన్న నుండి పెద్ద వరకు ఉంది కదా ఆరోహణ క్రమం. ఈ విధంగా చేస్తే ఈజీగా ఉంటుంది, సింపుల్ స్టెప్స్. నెక్స్ట్ సరాసరికి సంబంధించి యావరేజ్ గురించి ఖచ్చితంగా బిట్టిస్తున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. వర్గ సమీకరణం, బాజనిత్య సూత్రాలకు సంబంధించి ఇచ్చారట. 100 కోట్లలో ఎన్ని అంకెలు ఉంటాయని అడగంట. ఇప్పుడు 1 కోటి అంటే ఎన్ని, 7 సున్నాలు ఉంటాయి 1 కోట్లో. మరి 100 కోట్లకి 9 సున్నాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ విధంగా అడిగారట. సంఖ్యల లబ్ధం, 2 సంఖ్యల లబ్ధము 4/21, అందులో ఒకటి 3/7 అయిన రెండో సంఖ్య ఎంత అని అడిగారట. 2 సంఖ్యల లబ్ధము అంటే x ఇంటూ y ఈక్వల్ టు 4/21 అనుకుందాం. అందులో ఒకటి 3/7, x ఈక్వల్ టు 3/7, y ఈక్వల్ టు ఎంత అని చేయాలి. ఈ విధంగా చేస్తే అయిపోతుంది. ఇప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది, 4/21. ఇక్కడ 3/7 ఉంది, రైట్ సైడ్కి వెళ్తే 7/3 అవుతుంది. 7 1 7 3 27. y ఈక్వల్ టు ఏమవుతుంది, 4/9. ఈ విధంగా సమాంతర రేఖ, ఖండన రేఖ, సాంఖ్యక శాస్త్రం, పౌనపుణ్యాల గురించి, సమతల వైశాల్యం గురించి కూడా అడిగారట. నెక్స్ట్ పేపర్ 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అదే రోజున, నిన్నటి రోజున 17th June 2026 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో పేపర్ 2 జరిగింది. కవి శ్రీనాథుడు గురించి. మంజీర నాదాలు కవి ఎవరు, వేముగంటి నరసింహాచారి. చేమకూర వెంకట కవి గురించి ఒక క్వశ్చన్ వచ్చిందట. కేసరి పదానికి నానార్థాలు, సింహం కేసరి. వ్యవధానం సంబంధించి కాకతీయ పత్రిక ఎవరిది, పివి నరసింహారావు గురించి. జలధారం ఏ సమాసం, జంట హల్లులు వెంట వెంటనే వస్తే అది చేకానుప్రాస. తేతగిటి గణాలు, కేదరం అర్థం పొలం, జాగి అర్థం అన్వస్త్రం, అను ప్లస్ అస్త్రం యనాదేశ సంత్రి. ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చాయట. ఇక బయాలజీలో నేను మొన్న ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక మెటీరియల్, అందులో సెరికల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, విటమిన్స్, జ్ఞానేంద్రియాలు, కీళ్ళ గురించి, ఆర్థపోడ. సేమ్ టాపిక్స్ వచ్చాయండి, ఒకసారి చూడండి. సేమ్ అనుకోకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ టాపిక్సే వచ్చాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెరికల్చర్ పట్టు పురుగుల పెంపకాన్ని, విటమిన్స్ గురించి టోటల్, విటమిన్స్ B1 B2 B6 టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జ్ఞానేంద్రియాలు, బయోగస్ సంబంధించి, కీళ్లు కలిగిన జీవి, ఆర్థపోడ, పునరుద్ధరింపదగని వనరులు గురించి. RTA 2009, పియాజే, కోల్బర్గ్, వికాస సూత్రాలు, బ్రూనర్. ప్రతి షిఫ్ట్లో వస్తున్నాయి, వీటి గురించి ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్లో రాంబస్ సంబంధించి నేను ఒక డీటెయిల్గా వీడియోనే చేశాను. రాంబస్ గురించి, ట్రెపిజియం గురించి మీకు క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బాజనీతి సూత్రాలు కూడా నేను లైవ్ తీసుకున్నాను, ఒకసారి చూడండి. యావరేజ్ కూడా చెప్పాను లైవ్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధించలేమండి, ఎందుకంటే పట్టుదలతో చదివినప్పుడే మనం ఎక్కువ మార్కులు సాధించగలము. మళ్ళీ మళ్ళీ రాయాలంటే ఇప్పుడు వచ్చిన మార్కులు అప్పుడు రావు. మనం చదివినప్పుడే ఎక్కువ మార్కులు వస్తాయి. నెక్స్ట్ టైం రాసినప్పుడు అప్పుడు చదవమో గ్యారంటీ ఉండదు. మనం ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి ఇప్పుడే ఎక్కువ మార్కులు సాధించగలగాలి. ఓకే, నెక్స్ట్ డిఎస్సి ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి మార్క్స్ మాత్రం మిస్ చేసుకోకండి. ఆల్ ద బెస్ట్. ఈ రోజు షిఫ్ట్లో 18 June 2026
ఈరోజు పేపర్ 2 షిఫ్ట్లో ఎక్కడి నుండి క్వశ్చన్స్ వచ్చాయంటే ఎక్కువగా 8th, 9th, 10th క్లాస్ నుండి వచ్చాయండి. తెలుగు మాత్రం 8th, 9th, 10th ఈ 3 క్లాసుల నుండే వచ్చాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ చూడండి, యాయతి చరిత్ర, నా జైలు, జ్ఞాపకాలు, అనుభవాలు, ఇవన్నీ మొత్తం 8th, 9th. ఇక్కడైతే 9th క్లాస్ టెక్స్ట్ బుక్. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో 7th లెసన్ చెలిమి. ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చింది చూడండి, యాయతి చరిత్ర, దీన్ని రచించిన కవి పొనగంటి తెలంగాణ. నేను ఆల్రెడీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, డిఎస్సి బిట్ అని కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి. మనకి ఇంపార్టెంట్ చదవగానే అర్థమవుతాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఇది చెప్పాను. ఎవరైనా వీడియో చూడనుంటే ఖచ్చితంగా చూడండి. 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాయతి చరిత్ర, దీన్ని రచించిన కవి పొనగంటి తెలంగాణ. నెక్స్ట్ ఇక్కడ 10th క్లాస్ 10th క్లాస్ నుండి 10th లెసన్ గోల్కొండ పట్టణం. ఈ లెసన్ నుండి తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకుంది ఎవరు? తెలంగాణ భీష్ముడు అని ఎవరిని అంటారు? ఆదిరాజు వీరభద్రరావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతని గురించి నెక్స్ట్ కూడా ఇవ్వచ్చు కాబట్టి ఒకసారి చూసుకోండి. చరిత్ర సాహిత్య పరిశోధకుడిగా ప్రఖ్యాతి చెందిన ఆదిరాజు వీరభద్రరావు ఖమ్మం జిల్లా మధుర తాలూకులో జన్మించి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. ఇతని యొక్క రచనలు ఏంటంటే రత్నపవ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్లు, షితాబ్ ఖాన్ అనే రచనలు రాశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 10th క్లాస్ నుండే రొంపి అనే అర్థం ఏంటి అని అడిగారు. రొంపి అంటే బురద. 10th క్లాస్ నుండి వచ్చింది. నుండి సంగం లక్ష్మీబాయమ్మ, ఈమెకు సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మార్నింగ్ షిఫ్ట్లో క్వశ్చన్ వచ్చింది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా క్వశ్చన్ వచ్చింది. మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే నా జైలు, జ్ఞాపకాలు, అనుభవాలు. 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నుండి 2 క్వశ్చన్స్ వచ్చాయి, చూసుకోండి. ఎలా కవిపరిచయం నుండి మళ్ళీ నా జైలు, జ్ఞాపకాలు, అనుభవాలు ఎవరి ఆత్మకథ, ఎవరిది? సంగం లక్ష్మీబాయి. నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ ఎవరు? ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చింది. ఎవరు? సంగం లక్ష్మీబాయి. ఓకే, నెక్స్ట్ 8th క్లాస్ నుండి బిరుదు రామరాజు గురించి వచ్చింది. ఇది ఏ లెసన్ అంటే 6th లెసన్ తెలుగు జానపద గేయాల నుండి. బిరుదు రామరాజు గారిది తెలుగు జానపద గేయ సాహిత్యం ఈయన పరిశోధన గ్రంథం అని ఇచ్చారట. ఎవరిది తెలుగు జానపద గేయ సాహిత్యం? ఆచార్య బిరుదు రామరాజు గారిది. చూడండి కవి పరిచయాలు ఎంత ఇంపార్టెంటో. 8th క్లాస్ నుండి 2 క్వశ్చన్స్, 9th క్లాస్ నుండి 2 క్వశ్చన్స్, 10th నుండి 1 క్వశ్చన్ అర్థాలలో నుండి కూడా వచ్చింది. ఒకసారి పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అర్థం పర్యాయపదం, అర్థానికే పర్యాయపదం అడిగారు. విహంగం పక్షి, నారాయణ శతకకర్త ఎవరు? బమ్మెర పోతన గురించి ఇచ్చారు. నెక్స్ట్ అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం, బహువ్రీహి సమాసం. నిన్ననేమో సమాసం డెఫినేషన్ అడిగారు, ఇవాళ బహువ్రీహి సమాసం డెఫినేషన్. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం. జానపద సాహిత్యంలో అలంకార పరిశోధన గ్రంథం రాసింది ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నాను కదా, ఆచార్య బిరుదు రామరాజు. ఇంద్రగణం కానిది ఏంటిది? యగనం. చిన్నప్పుడే అనే కవిత ఎవరిది? వట్టికోట అల్వార్ స్వామి. యాయతి చరిత్ర రాసింది ఎవరు? పొనగంటి తెలంగాణ. నా జైలు, జ్ఞాపకాలు, అనుభవాలు ఎవరి ఆత్మకథ? సంగం లక్ష్మీబాయి. వృద్ధులేంటి? అయ్యవ్. మరాలము అంటే హంస. గ్రహణాత్మక శక్తి గల నైపుణ్యం, శ్రవణమా, భాషణమా, మెథడ్ సంబంధించి శ్రవణం. నెక్స్ట్ మెథడ్ సంబంధించి ఇది టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ ఉంటుందండి. నేను ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను ఈ క్వశ్చన్ వస్తుందని. ఎగ్జాక్ట్గా వచ్చేసింది. తెలుగు పాఠ్యపుస్తకాలు ఉపవాచక బోధనాంశాలు వీటి ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇతివృత్తాల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఓకే, నెక్స్ట్ మూల్యాంకనం సంబంధించి క్వశ్చన్ వచ్చిందట. మొన్న కూడా నిర్మాణాత్మక మూల్యాంకనం సంబంధించి ఇచ్చారు, ఇవాళ సంగ్రహాత్మక మూల్యాంకనం గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఎన్ఈపి 1986 గురించి, ఎన్సిఎఫ్ 2020 బాలల హక్కులకు సంబంధించి ఇచ్చారు. ఇక్కడ మ్యాథ్స్లో కాస్ థీటా ఈక్వల్ టు 12/13, టాన్ థీటా ఎంత అని అడిగారు. ఇక్కడ మనకి ఏంటిది? సైన్ థీటా అంటే ఏంటిది? ఎదుటి భుజం బై కర్ణం. కాస్ థీటా అంటే ఆసన్న భుజం బై కర్ణం. మరి టాన్ థీటా అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం కదా. ఇప్పుడు మనం ట్రయాంగిల్ పెట్టుకుంటే ఇక్కడ కర్ణం, ఆసన భుజం,
ఎదుటి భుజం. ఇక్కడ ఆసన భుజం 12, కన్నం 13. ఎదుటి భుజం కావాలి. ఎదుటి భుజం ఎంత అవుతుంది? 5 అవుతుంది కదా. 5, 12, 13 ట్రిపులెట్స్ కాబట్టి tan θ ఈక్వల్ ఎంత అవుతుంది? 5/12 అవుతుంది. ఎదుటి భుజం బై ఆసన భుజం. ఈ విధంగా. నెక్స్ట్ √3/x = 81 అయితే x = ఎంత అని అడిగారట. ఇది ఏ విధంగా చేయాలి? ఇక్కడ రూట్ ఉంది కానీ బోత్ ఏం చేయాలి? స్క్వేర్ అప్లై చేద్దాం. 3/x హోల్ స్క్వేర్ = 81 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 3/x 81 హోల్ స్క్వేర్ ఉంది. ఇక్కడ 81 హోల్ స్క్వేర్ చేసి దీన్ని 3 పవర్స్లో రాస్తే 3 పవర్లో రాయాలి. రాద్దాం ఒకసారి. 3/x = 81 స్క్వేర్ కదా. 81 3 2s 6 2 3 7s 21 3 9s 3 3s 3/4 3/4 హోల్ పవర్ 2. నెక్స్ట్ 3/x = 3/4 2s 8. ఇప్పుడు x = 8. బేస్ ఈక్వల్, పవర్స్ ఆల్సో ఈక్వల్. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ సగటుకు సంబంధించి క్వశ్చన్ ఇచ్చారట. నేను సగటుకు సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. అంకగణితము సంబంధించి, మధ్యఘాతం, బహుళకం సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఏ ఇంటర్జెక్షన్ బి గురించి అడిగారట. ఏ ఇంటర్జెక్షన్ బి అంటే ఏంటి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి, ఉమ్మడిగా ఉన్నవి రాయాలి. యూనియన్ అంటే ఏంటి? టోటల్ కలిపి రాయాలి. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏలో బిలో ఉన్నాయి క్యాన్సిల్ చేసి ఏలు ఉన్నాయి మాత్రమే రాయాలి. ఈ విధంగా. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం గురించి దాని చుట్టుకొలత అడిగారట. మధ్యఘాతం ఇచ్చారట. అది షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, షిఫ్ట్ 2లో 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నేమ్ ఏంటి? తెలుగు టెక్స్ట్ బుక్ పేరు. నేను కవర్ పేజీకి సంబంధించి ఒక వీడియో చేశాను. 1 to 5th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నేమ్ అంటారు, 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నేమ్ అంటారు, 6th to 8th, 9th 10th టెక్స్ట్ బుక్ నేమ్ అంటారు. వాటి అర్థాలు ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ 1 to 5th టెక్స్ట్ బుక్ పేరు ఏం పేరు? జాబిలి. జాబిలి 1, జాబిలి 2, జాబిలి 3, జాబిలి 4, జాబిలి 5. 6th 7th 8th నవవసంతం 1, 6th క్లాస్ది నవవసంతం 1, 7th నవవసంతం 2, 8th నవవసంతం 3. 9th క్లాస్ది ఏమంటారు? సింగిడి 1, 10th క్లాస్ సింగిడి 2. ఓకేనా. రొంపి అర్థం. రొంపి అర్థం ఏంటి? బురద. పిత్రార్జితం యనాదేశ సంధి. ఇది ఖచ్చితంగా వీడియో చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఊష్మాలు. ఊష్మాలు అంటే ఏంటి? ఊది పలికే అక్షరాలను ఊష్మాలు అంటారు. శేష, సాహ. నిన్ననేమో యావారాలు ఇచ్చారు, ఇవాళ ఊష్మాలు ఇచ్చారు. మత్తేబం. మత్తేబం గణాలు అడిగారట. చిత్తశతక కర్త ఎవరు? శ్రీపతి భాస్కరాచార్య. అమంగళం తత్పురుష సమాసం. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న తొలి మహిళ ఎవరు? ఇంతమంది చెప్పుకున్నాం, సంగం లక్ష్మీబాయి. తెలంగాణ భీష్ముడు. తెలంగాణ భీష్ముడు ఎవరు? 10th క్లాస్లో ఉంది, ఆదిరాజు వీరభద్రరావు. ఈ మ్యాథ్స్కి సైకాలజీ సంబంధించిందంటే వాళ్ళు ఎట్లయినా రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్. సైకాలజీలో పియాజే, కోల్బర్గ్, ఎరిక్ ఎరిక్సన్, వీటికి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చాయి. అభ్యాసన బదలాయింపుకు సంబంధించి, ప్రజ్ఞకు సంబంధించి, మళ్ళీ మ్యాథ్స్లో సగటు, మధ్యగతం నుంచి, ట్రిగోనమిట్రీ గురించి ఇస్తున్నారు, ఖచ్చితంగా చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, 19 జూన్ 2026 అంటే ఈరోజు టెట్ ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ధాన్యం నిల్వ ఉండేది. ధాన్యం నిల్వ ఉండేదాన్ని ఏమంటాం? గుమ్మి. ఓకే. గృహము వికృతి, గీము. స్వర్ణము అర్థం, పసిడి. క్రింది వారిలో పద్మభూషణ్ అవార్డు వచ్చిన వారి పేర్లను అడిగారట. నెక్స్ట్ ఇక్కడ పద్మభూషణ్ వచ్చిన వాళ్ళవి టెక్స్ట్ బుక్ కవర్ పేజీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను చెప్పాను. ఇది ఏ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్. అట్ట బుక్కి బ్యాక్ సైడ్ డాక్టర్ సినారే అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి. అతనికి జ్ఞానపీఠ పురస్కారం అవార్డు వచ్చింది, అలాగే పద్మభూషణ్ కూడా వచ్చింది. అంటే పద్మభూషణ్ అవార్డు గ్రహీతలో ఇతను ఒకడు. ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒకసారి చూసుకోండి. మళ్ళీ 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఓన్లీ జ్ఞానపీఠ పురస్కారం వచ్చిన వాళ్ళే ఉన్నాయి. ఎవరు? కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ, డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి, డాక్టర్ రావూరి భరద్వాజ్. డాక్టర్ రావూరి భరద్వాజ్కి దేనికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందంటే పాకుడు రాళ్ళు. పాకుడు రాళ్ళు అనే నవలకి 2012లో జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. నెక్స్ట్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారం దేనికి వచ్చిందంటే విశ్వంభర కావ్యానికి 1988లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. 1988 విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఓకే. నెక్స్ట్ కవి సామ్రాట్
విశ్వనాథ సత్యనారాయణ గారికి శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి 1971లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. వీరి ముగ్గురికి జ్ఞానపీఠ పురస్కారం అందించింది. తెలుగులో గుర్తుంచుకోండి, నెక్స్ట్ బిట్లో రావచ్చు. నెక్స్ట్ కాకి బలగం. నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నానండి, జాతీయాలకు సంబంధించి, సామెతలకు సంబంధించి. కాకి బలగం అనేది జాతీయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.